హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమి తల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 3 BHK హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మన అవుటర్ లుక్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చి 134 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి. అవుటర్ లుక్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనం చూసుకున్నట్టయితే విశాలంతమైన ప్రాపర్టీ అండి ఇది. అండ్ డెవలప్మెంట్స్ అని చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా అండి. లోపల చూద్దాము కార్ పార్కింగ్ ఏరియా ఎంత ప్రొవైడ్ చేశారని చూడండి మీరు. కార్ పార్కింగ్ చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అండి. బైక్స్ కూడా 1 or 2 బైక్స్ అనేది చాలా నీట్గా పార్కింగ్ చేసుకునే విధానంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. అండ్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మనం ఇప్పుడు చూద్దామండి కింద ఏరియా ఎలా ఉందో అనేది. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ అని చాలా డీసెంట్గా ఉన్నాయండి. అండ్ దీనికి టీవీకి స్పేసింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ కావడంతో వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దీనికి కిచెన్ ఏరియా కూడా ఉందండి. పూజ గది కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. అండ్ ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా చూడండి, మార్బుల్ వర్క్స్ నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్స్ అని అయిపోయి ఉన్నాయండి. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉంది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి బెడ్రూమ్ ఏరియా కూడా ఉందండి పక్కనే. ఇది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియాకి మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. లైటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. బయట స్పేసింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల ప్రాపర్టీ అనేది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. విశాలంగా ఉండటం వల్ల మనకి నడవడానికి అటు ఇటు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. స్టెప్స్ వర్క్స్ కూడా మార్బుల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. పైన చూడండి ఎంత బాగుందో. లుక్ వైజ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ అని చెప్పాము కండి. అన్ని డెవలప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, రైల్వే స్టేషన్ ఇలాంటి దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవుటర్ లుక్ చాలా బాగుందండి. ఆర్ట్ వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. లైటింగ్ వర్క్ చాలా బాగుందండి. అండ్ దీనికి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీ వచ్చి 30 feet రోడ్కి అటాచ్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు కిచెన్ ఏరియా చూద్దాము. కిచెన్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఏదైతే కాంబినేషన్ కింద ఇచ్చారో అలాంటి కాంబినేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ అయింది. మార్బుల్ వర్క్తో అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. అది కూడా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండి. ఇది కూడా మార్బుల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్ అయిపోయింది. షెల్ఫ్ వర్క్స్ చాలా నీట్గా అన్ని. ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. దాన్ని కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ ఏరియా లొకేషన్ వచ్చి దోమర పోచంపల్లి గండి మైసమ్మ. ప్రైసింగ్ వచ్చి 1.25 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి.